ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తవ్వే కొద్దీ కీలక వ్యక్తి ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అలాగే మా ప్రతినిధులు రానా సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నగేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ఇవాళ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తుంది. తాను అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నట్టు సన్నిహితులతో కూడా షేర్ చేశారు. అప్రూవర్ గా మారితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎస్ఐబి ఓఎస్డిగా చాలా కీలక రోల్ పోషించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మొత్తం నడిపింది ప్రభాకర్ రావు అనేది ప్రస్తుతం పోలీసులు విచారణలో తెలిచారు. అంటే ప్రణీత్ రావు మొదట పట్టుబడ్డ తర్వాత ప్రభాకర్ రావుని కీలకంగా చూపించాడు. ప్రభాకర్ రావు చెప్తేనే మొత్తం వ్యవహారాన్ని అంతా నడిపాం, ప్రతి నేత కదలికను ప్రతి వ్యక్తి కదలికను తాము ట్యాప్ చేశామని చెప్పి ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. కస్టడీ తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు అంటే భుజంగరావు కానీ రాధాకిషన్ రావు కానీ మిగతా వ్యక్తుల పేర్లు చెప్పినా కూడా, తిరుపతి అన్న పేరు, వీళ్ళందరి పేర్లు చెప్పినా కూడా ప్రభాకర్ రావే ఇందులో కింగ్ పిన్. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎస్ఐబి ఓఎస్డిగా తను చెప్పిందే అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అదే చేయాలి. ఎక్కడ ఎవరిని ట్యాప్ చేయాలి, ఆ వ్యక్తులకు డివైస్ పెట్టాలా లేదంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర సమీపంగా ఉన్న వాహనాలను అమర్చారా, కానీ ప్రతి విషయం మాత్రం ఖచ్చితంగా మీరు ట్యాప్ చేయాలి, ఆ ట్యాప్ చేసిన సమాచారం నాకు అందించాలి అనేది ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో నడిపిన వ్యవహారం. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. గత 3 రోజుల క్రితం ప్రభాకర్ రావుని ఒక అధికారి సంప్రదించాడు. ప్రభాకర్ రావు తను క్యాన్సర్తో బాధపడుతున్నాను, ప్రస్తుతం అయితే హైదరాబాద్కు రాలేను, మీరు పోలీసులే మేము పోలీసులమే, మన మధ్య ఎందుకు వైరం, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పోలీసుల మధ్య వైరం ఉండకూడదు, గత ప్రభుత్వం చెప్తే మేము చేశాము, ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు చేస్తున్నారు, ఇక ముందు కూడా ఇదే జరుగుతుందని చెప్పారు. కానీ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం పెట్టిన తర్వాత ఈ కేసులో కొంత పరిణామం మారింది. మళ్ళీ ఆ సదరు అధికారి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా మీరు రావాల్సిందే, లుకౌట్ నోటీస్ ఇచ్చి ఒకవేళ ఇంటర్పోల్ ద్వారా సంప్రదిస్తే కనుక ఈ కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది, తదుపరి మీకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని కూడా ఆ అధికారి ప్రభాకర్ రావుకు చెప్పారు. దీంతో ప్రభాకర్ రావు తన ఏదైతే క్యాన్సర్ చికిత్సకు సంబంధించి పోస్ట్ పోన్ చేసుకొని హైదరాబాద్ రావడానికి సిద్ధమయ్యారు. ఇవాళనే హైదరాబాద్కు రావాల్సి ఉండే, కానీ వాళ్ళ సన్నిహితుల్ని కూడా మనం బిగ్ టీ ద్వారా సంప్రదించాము. తను ఇవాళ ఫ్లైట్ ఎక్కే అవకాశం కనిపిస్తుంది, నైట్ లేదా ఉదయానికి హైదరాబాదు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రభాకర్ రావు ఆరోగ్యరీత్యా రేపు పోలీసుల ముందుకు విచారణ హాజరవుతాడా, ఎల్లుండి హాజరవుతాడా అనేది మాత్రం తను హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఖచ్చితంగా ప్రణీత్ రావు లేదా ప్రభాకర్ రావు ఎవరో ఒకరు అప్రూవర్గా మారితేనే ఈ కేసు బలంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఏదంటే ఈ కేసు అంతా కూడా ఎలక్ట్రానిక్ డివైస్ల మీదే నడుస్తుంది. టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ డివైసుల మీద నడుస్తున్నా కూడా న్యాయస్థానం ముందు వీటన్నింటినీ పెట్టిన తర్వాత కేసు కొంత వివిధ రకాల పరిణామాలతో పక్కదారి పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రణీత్ రావు లేదా ప్రభాకర్ రావు కనుక అప్రూవర్గా మారితే కేసు ఇంపాక్ట్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ప్రభాకర్ రావు వ్యవహారాన్ని అంతా ప్రణీత్ రావు ఏదైతే చెప్పాడో ఆ వ్యవహారాన్ని ప్రభాకర్ రావు ముందుంచితే కనుక ఖచ్చితంగా ఈ కేసులో ప్రభాకర్ రావు అప్రూవర్గా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ రావు చెప్తున్న విషయాల ఆధారంగా గత ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో చాలామంది వ్యక్తులు, అంటే మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత రాజ్యసభ ఎంపీలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి లీగల్గా అప్రూవర్గా మారిన తర్వాత ఆ అప్రూవర్ స్టేట్మెంట్ అనేది కోర్టులో చాలా కీలకమైన సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని బట్టే కోర్టు ద్వారానే పోలీసులు ఆ నేతలందరికీ నోటీసులు ఇచ్చి 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ విచారించి, అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు సరిపోల్చుకుంటారు. అంటే ప్రభాకర్ రావుకి ఎటువంటి ఆదేశాలు ఆ మంత్రి కానీ ఆ రాజ్యసభ ఎంపీ కానీ సదరు ఇంకెవరైనా సరే వాళ్ళందరినీ ఎటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపారు అవన్నీ కూడా పోల్చి చూసుకునే అవకాశం కనిపిస్తుంది.